నమస్తే నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. క్రోధినామ సంవత్సరం ఈసారి చెప్పిన పొలిటికల్ జాతకమేంటి? హస్తం పార్టీలో హస్తవాసి ఎలా ఉంది? గులాబీ పార్టీలో గ్రహాల మూమెంట్ ఏంటి? జగన్ పార్టీలో రాసుల కామెంట్ ఏంటి? కాషాయంలో రాజ్యపూజ్యం ఎంత? సైకిల్ చక్రంలో జాతక చక్రం ఎలా ఉంది? జనసేనలో తారాబలం ఏ విధంగా ఉంది? ఎవరి పంచాంగం వారిదే? ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. అన్ని పంచాంగాల సంగతేంటో కానీ పొలిటికల్ పంచాంగానికి కూసింత ప్రయారిటీ ఉంటుందని చెప్పాలి. పైగా ఎన్నికల నామ సంవత్సరం కావడంతో పంచాంగం హాట్ టాపిక్ అయింది. పంచాంగకర్తల నోటి వెంట అధికారం, రాజయోగం లాంటి మాటలు వారికి మాంచికిచ్చాయి. ఉగాది అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. ఈ 7 స్థితిగతులు, కాలాలు, వానలు, కరువులు, భవిష్యత్తులు ఎలా ఉంటాయో పండితులు వివరిస్తారు. నిజానికి వారు చెప్పేదానికి చాలా విలువుంటుంది. అయితే రాజకీయ పంచాంగం విషయానికొచ్చేసరికి వేరుగా ఉంటుంది పరిస్థితి. అదంతా ఆయా పార్టీల వారి మనసుల్ని గెలుచుకోవడానికి చేసే ప్రయత్నంలాగే కనిపిస్తుంది. అది ఇవాళ రేపు సర్వసాధారణమైపోయింది. ఈసారి ఉగాది పొలిటికల్ పంచాంగ శ్రవణంలో అవే కనిపించాయి. పైగా ఈసారి ఎన్నికలు రావడం యాదృశ్చికం. దాంతో సహజంగానే పొలిటికల్ పంచాంగంపై ఆసక్తి పెరిగింది. వాళ్లు చెప్పేవి జరుగుతాయా జరగవా అనే లాజిక్ పక్కన పెడితే పండితుల నోటి వెంట అధికారం, రాజ్యపూజ్యం, రాజయోగం లాంటి మాటలు వారికి మంచి కిక్కినిస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారు కోరుకునేది కూడా అదే. అలాంటి ఓ పాజిటివ్ వైబ్ తప్పేం కాదు. వ్యయ ప్రయాసలతో కూడిన రాజకీయ జీవితంలో ఆ మాత్రం 1-2 మంచి మాటలు లేకుంటే ఎంచుకున్న ఫీల్డ్పై ఇంట్రెస్టే ఉండదు. రాజుల కాలం నుంచి వస్తున్న ఆచారమే ఇది. కాలక్రమంలో పార్టీలు నాయకులుగా మారిందే తప్ప అప్పటినుంచి ఉగాది పంచాంగం చెప్పే తీరు మారలేదు. తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు. తెలంగాణ విషయానికొస్తే 3 పార్టీలకు 3 రకాల పంచాంగాలు వినిపించారు. గాంధీభవన్లో చిలుకూరి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఈ ఏడాది సీఎం రేవంత్ రెడ్డి పరశురాముళ్లా పనిచేస్తారని ఆయన చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని, ఇది శుభపరిణామమని అన్నారు. రేవంత్ గత అక్టోబర్ నుంచి సింహంలా పనిచేశారని, క్రోధీనామ సంవత్సరంలో కూడా మంచే జరుగుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రాల్లో ప్రతిపక్షం మరింత వీక్ అవుతుందని, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రాబోతోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి కూడా రాజయోగం ఉందని ప్రస్తావించారు. రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అవుతారన్నారు. కేంద్ర రాష్ట్ర సిలబస్లో చాలా మార్పులు జరుగుతాయని, విదేశీ మత్తు పదార్థాలు అరికట్టడం కష్టమవుతుందని సూచించారు. మొత్తంగా ఈ ఏడాది రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఏడాది వరకు ఆయన జాతకానికి ఢోకా లేదని చెప్పుకొచ్చారు. ఆయనది మకర రాశి. ఏలిన నాటి శని ఉన్నప్పటికీ మే తరువాత బృహస్పతి బలం పెరుగుతుందని చెప్పారు. రేవంత్ జాతకం ప్రకారం కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని జ్యోతిష్యులు చెప్పారు. అయినా సరే సూర్యుడి ప్రభావంతో రేవంత్ అద్భుత నాయకుడిగా ఎదుగుతారని చెబుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు, సమయం రేవంత్ జాతకాన్ని మలుపు తిప్పేలా ఉందని అంటున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రతి సమస్యకు సొల్యూషన్ చూపెడతారని పంచాంగ శ్రవణంలో చెప్పారు. ఇక తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు 9 ఏళ్ల తరువాత ప్రతిపక్ష పార్టీకి జరిగినట్టుగా జరిగాయి. రాబోయే ఎన్నికల్లో పాలకపక్షాలకు కష్టాలు కనిపిస్తున్నాయని, ప్రతిపక్షంగా ఉన్నవారు ప్రయత్నం చేస్తే దిగ్విజయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. కేసీఆర్ రాశిలో అత్యంత సంతోషకరంగా ఆదాయ వ్యయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. వారి మాటకు, గమనానికి అడ్డు ఉండదని, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చెయ్యొద్దన్నారు. మకర రాశితో ఉన్న కేటీఆర్ ఆదాయ వ్యయాలు సమానమని, రాజపూజ్యం, ప్రజాబలం బాగుందని, అవమానాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. మాటను కట్టడి చేసుకోవాలని, లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు. ప్రయాణాలలో ఇబ్బంది ఉంటుందన్నారు. క్రోధి సంవత్సరంలో మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయని, వర్షాలు సమృద్ధిగా ఉండి పాడి పంటలు చక్కగా పండుతాయని తెలిపారు. పాలకపక్షానికి కొంత కష్టసాధ్యంగా కనిపిస్తోందని, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. కేసీఆర్ ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుంది. చేపట్టే వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశముంది. ఈ ఏడాది మంచి ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చెయ్యొద్దని సూచించారు. ఇక బీజేపీ నిర్వహించిన ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్తో పాటు సీనియర్ బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈసారి సుస్థిర ప్రభుత్వం వస్తుందని చెప్పారు పంచాంగకర్త సూర్యనారాయణమూర్తి. ధరలు తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారాయన. మే, జూన్లలో ముహూర్తాలు లేవని, తిరిగి ఆగస్టు 7 నుంచి ముహూర్తాలు ఉంటాయన్నారు.
ఈ ఏడాది ఆదాయం కన్నా వ్యయం ఎక్కువేనని, దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఉత్తర ఈశాన్య భారతంలో భూమిలో కదలికలు, ప్రాణనష్టం ఉండవని స్పష్టం చేశారు. వ్యక్తిగత వైరాలు పెరిగినా సఖ్యత వస్తుందని, సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని పంచాంగ పఠనంలో వివరించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో పేదలకు మేలు చేసే ప్రభుత్వం రాబోతోందన్నారాయన. ఈ పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు కిషన్ రెడ్డి. మనుషులకు మాత్రమే కాదు, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి అన్ని రంగాలలో జరగబోయే పరిణామాలను కూడా ఈ పంచాంగాల్లో జోస్యం చెప్పడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పంచాంగానికి క్రేజ్ ఎక్కువ. అందున ఈసారి ఏపీలో ఇంకా యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరి జాతకం వాళ్ళు చెప్పించుకోవడంలో బిజీగా ఉన్నారు. మరి జగన్ స్క్వేర్ అవుతారా? చంద్రబాబు జాతకం ఎలా ఉంది? జనసేనాని లక్ష్యం నెరవేరుతుందా? పంచాంగకర్తలు ఏం చెప్తున్నారు? ఏపీలో పొలిటికల్ హీట్ ఎంత వేడిగా ఉందో ఈసారి పంచాంగానికి అంతే క్రేజ్ ఏర్పడింది. కూటమి ఓవైపు, జగన్ మరోవైపు జరుగుతున్న పోరాటంలో అధికారం ఎవరి వశమవుతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ క్రమంలోనే పంచాంగానికి ప్రాముఖ్యత పెరిగింది. ఇది ఒక రకంగా లీడర్లకు బూస్ట్ లాంటిదని చెప్పొచ్చు. సర్దుబాట్లు, లెక్కలు, వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు ఇలా వాడి వేడిగా సాగుతున్న రాజకీయంలో ఉగాది పంచాంగం అన్ని పార్టీలకు పాజిటివ్ ఎనర్జీగా మారింది. మీరు గెలుస్తారు, మీరే గెలుస్తారు, మీదే అధికారం అంటే ఏ పార్టీకి చెవుల్లో అమృతం పోసినట్టుంటది చెప్పండి. పంచాంగం కూడా ఆ కోణంలోనే తయారైంది. జగన్ రెండవసారి అధికారంలోకి వస్తారని కొందరు పంచాంగం చెబితే చంద్రబాబు పీఠమెక్కుతారని మరికొందరు చెప్పుకొచ్చారు. జనసేన అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని మరో పంచాంగం చెబితే ఏపీలో బీజేపీ కమలం వికసిస్తుందని ఇంకో పంచాంగం చెప్పింది. సీఎం జగన్ కు కొత్త ఏడాది జాతకం ప్రకారం ఆయనది మిథున రాశి. ఈ ఏడాది మిథున రాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం కాస్త ప్రతికూలంగా ఉన్నా కొన్ని మాసాలు కలిసి వస్తుంది అంటున్నారు. అయితే సీఎం జగన్ జాతకరీత్యా ఆయన ఆదాయం ₹2 వ్యయం ₹11 అంటున్నారు. ఇక రాజపూజ్యం 2 అయితే అవమానం 4 రాశిఫలాలు చెబుతున్నాయి. పండుగ వేడుకలను బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం గోశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం జరిపిన పండితులు జగన్ కు అన్ని విధాలా కలిసి వస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది సీఎం జగన్ కు చాలా సానుకూలంగా ఉంటుంది అన్నారు. ఈ ఏడాది చతుర్గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. దీనివల్ల సీఎం జగన్ జాతకాలు బాగున్నాయన్నారు. రాజకీయంగా ఆయన మరింత ఉన్నత శిఖరాలు అందుకునే అవకాశముందన్నారు. మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాలను అందుకుంటారని పండితులు చెబుతున్నారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పంచాంగకర్తలు చెప్పారు. రాష్ట్రానికి మేలు చేస్తున్న నాయకుడు కాబట్టి ఆయనకే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని అన్నారు. అంతేకాదు ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి జాతకం కూడా మలుపు తిరుగుతోందని చెబుతున్నారు. దీంతో ఆయనకు రాజ్యాధికారం వస్తుందని తెలిపారు. ఇక టీడీపీ విషయానికొస్తే ఇక్కడ పంచాంగకర్తలు కూడా సేమ్ టు సేమ్ అలాగే చెబుతున్నారు. ఇప్పుడు ప్రజలంతా చంద్రబాబు వైపే ఉన్నారని తెలిపారు. రాజ్యపూజ్యం చంద్రబాబుకు ఎక్కువగా ఉందని, దీంతో ఆయన ఇప్పుడు జరిగే ఎన్నికల్లో పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమనేది వారి వాదనగా ఉంది. అదేవిధంగా కూటమి పార్టీలతో కలిసి ముందుకు సాగుతున్నందున చంద్రబాబు విజయాన్ని దక్కించుకుని అధికారంలోకి వస్తారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అద్వితీయమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పయనిస్తుందన్నారు. కర్కాటక రాశికి చెందిన చంద్రబాబు నాయుడి ప్రతిష్ట రానున్న కాలంలో మరింతగా పెరుగుతుందన్నారు. జాతకరీత్యా ప్రజల సొంత గృహకలను నెరవేర్చే శక్తి చంద్రబాబుకు ఉందన్నారు. అమరావతి నూతన రాజధానిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని మాచిరాజు వేణుగోపాల్ తన పంచాంగ శ్రవణంలో చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందన్నారు. చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి వస్తుందని తెలిపారు. చంద్రబాబుకు అధికార యోగముందని, త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని వేణుగోపాల్ చెప్పుకొచ్చారు. బ్రహ్మ మోడీ, విష్ణువు పవన్, ఈశ్వరుడు చంద్రబాబుని పోల్చారు. చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని చేపడతారని తన పంచాంగంలో వివరించారు. టీడీపీది వృశ్చిక రాశి. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధిస్తారని పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు శని ప్రభావం పోవడంతో గురుబలం పెరిగిందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయనకు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. పవన్ జాతకం కలిసి రావడంతో కొత్త ఇంట్లో ఫుల్ ఖుషీగా కనిపించారు.
బీజేపీ విషయంలోనూ పంచాంగకర్తలు ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆ పార్టీ ఏపీలో కీలకంగా మారుతుందని చెప్పారు. మోడీ మానియా ఏపీలో కొత్త ఒరవడిని తీసుకొస్తుందని అన్నారు. కూటమిలో పార్టీ కీ రోల్ పోషిస్తుందని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రాధాన్యం రాష్ట్రంలో పెరుగుతుందని, ఆ పార్టీకి ప్రజాదరణ గణనీయంగా పెరుగుతుందని పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రస్తుత ఎన్నికల్లో అద్భుత విజయాలు సొంతం చేసుకోవడం ఖాయమని జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించిన పంచాంగకర్తలు చెబుతున్నారు. మొత్తంగా ఎలా చూసుకున్నా ఎవరి పంచాంగం వారిదే, ఎవరి జాతకాలు వారివే. అయితే అసలు పంచాంగం, అసలు జాతకాలు కావాలంటే నాయకులైనా ప్రజలైనా ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏ పంచాంగమైనా దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్తుంది. దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత పాలకులది అని అర్థం. విపత్తులు సంభవించవచ్చు, కానీ ఆ ఆపద నుంచి కాపాడేది పాలకుడే. అంటే ఒక రకంగా పంచాంగం రాజకీయ పార్టీలకు దిశానిర్దేశం చేసే భగవద్గీత లాంటిది. దాన్ని కీర్తిగా భావించవద్దనేదే అందులోని సూక్ష్మం. ఉగాది నాడు రాజకీయ పార్టీల పంచాంగం ఎప్పటిలాగే చెవులకు ఇంపుగా వినిపించింది. కాకపోతే ఇక్కడ ఎవరి పంచాంగం వారిదే. వాస్తవానికి జ్యోతిష్యం, పంచాంగం వేరువేరుగా ఉండవు, అందరికీ ఒక్కటే. పండితులు రాసే పంచాంగాలన్నీ ఒకేలా ఉంటాయి. రాజకీయ పార్టీలకొచ్చేసరికి మారిపోతాయి, తప్పదు. ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు. తెలుగునాట ఈ విభిన్న పొలిటికల్ పంచాంగ శ్రవణాలు కొంతకాలంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏ పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చెబితే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఇందులో లాజిక్ లేదు, అదే మ్యాజిక్ అంటే. సార్వత్రిక ఎన్నికల వేళ క్రోధీనామ సంవత్సరం ఏ పార్టీకి రాజయోగం కలిగిస్తుందోనని నేతలంతా ఆసక్తిగానే ఉన్నారు. తమ 5 ఏళ్ల రాజకీయ భవిత కోసం ఆదాయ వ్యయాలను అంచనా వేసుకుంటున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఎలాంటి అవమానాలకు గురికాకుండా రాజులా బతికేలా తమ ఓటుతో ఎవరికి రాజపూజ్యమివ్వాలనే ఆలోచన ఓటరిది. అది వేరే విషయం. ఏ ప్రభుత్వ పాలనలోనైనా ప్రజల ఆదాయ మార్గాలు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ప్రధాన ఆదాయ మార్గమైన వ్యవసాయానికి సాయం అందాలి. రైతు ముఖాన చిరునవ్వు విరియాలి. పల్లెలు పాల వెల్లువలై మురవాలి. గ్రామాల అభివృద్ధి జరగాలి. ఆదాయం పెంచే మార్గాలు చూపాలి. పన్నులు, ధరాభారంతో ప్రజల ఖర్చులు పెంచకూడదు. నాయకుల భవితను నిర్ణయించే ఓటరు వీటిని పట్టించుకుంటే రాజ్యంలో సంక్షేమమే పూజ్యమవుతుంది. ఎన్నికల్లో ఓటు వెయ్యకపోవడమే ఓటరుకు అవమానం. ఓటరు తన ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకుని మంచి నాయకుణ్ణి ఎన్నుకోవడమే రాజపూజ్యం. అవినీతిని అడ్డుకోవాలన్నా, సరైన పాలకుడికి పగ్గాలిచ్చి రాజపూజ్యం దక్కాలన్నా ఓటు హక్కు సమర్థవంతంగా వినియోగించుకోవాలి. పప్పు బెల్లాల ప్రలోభాలకు లోను కాకుండా ఉండాలి. పొరపాటున లొంగితే 5 ఏళ్ల పాటు నిత్యము అవమానాల మధ్యే బతకాలి. మానవ జీవితానికి షడ్రుచులు ఎంత అవసరమో ఎన్నికల్లో ఓటరుగా పాలకుణ్ణి విజ్ఞతతో ఎన్నుకోవడమూ అంతే ప్రధానం. షడ్రుచులు సమానంగా ఉంటే పచ్చడికి ఎంతటి రుచి ఉంటుందో, షడ్ అవలక్షణాలున్న నాయకులను దూరం పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరికి రాజపూజ్యం పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వ్యయం తగ్గుతుంది. ఉగాది సందర్భంగా ఆయా రాజకీయ అధినేతలు తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందోనని పండితుల ద్వారా చెప్పించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇది ఎన్నికల నామ సంవత్సరం కావడంతో వారి చూపంతా అధికారంపైనే ఉంటుంది. దాంతో వారు పదవిని చేపడతారా లేదా అనేది పండితులు లెక్కలు కట్టి చెబుతుంటారు. ఇది నిజమవుతుందో లేదో తెలియదు, కానీ మన నాయకులు మాత్రం దీనిని ప్రతి ఉగాదికి తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది నేడు. ఈ ఏడాది పేరు శ్రీ క్రోధీనామ సంవత్సరం. కాస్త కటువుగా ఉన్నప్పటికీ జీవితంలో అన్ని రుచులకు అవకాశమున్నట్టే కోపానికి కూడా చోటు ఉంటుంది. కోపం లేని మనిషి ఉండడు. ఆ కోపమే లేకపోతే మనిషి పక్కవారికి అలుసైపోతాడు. ప్రతి మనిషి కోపాన్ని చూపించాలి. అయితే అది అన్యాయంపై, అక్రమంపై, జీవితాల్ని బుగ్గి చేస్తున్న వారిపై ఆ కోపాన్ని చూపించాలి. ఈ ఏడాది ప్రజలు కోపం చూపించాల్సిన సమయంలోనే క్రోధీనామ సంవత్సరం రావడం దైవ సంకల్పమనుకోవచ్చు. ఈ ఏడాది దేశంలో, రాష్ట్రంలో ఎన్నికలొచ్చాయి. దేశంలో 10 ఏళ్లుగా ఒక ప్రభుత్వముంది. రాష్ట్రంలో 5 ఏళ్లుగా ఒక ప్రభుత్వముంది. ఆయా ప్రభుత్వాల వల్ల బాగుపడ్డామని, సంతోషంగా ఉన్నామని, కుటుంబాలు బాగుపడ్డాయని, తమ ఊరు లేదా మండలం లేదా నియోజకవర్గం, రాష్ట్రము, దేశము బాగుపడ్డాయని అనుకుంటే కోపం ఉండక్కర్లేదు. ఏమీ జరగలేదు అనుకుంటే తన నిర్ణయాన్ని ఓటు ద్వారా చూపించుకునే హక్కుంది. దుష్ట ఆలోచన ఉన్నవారిపై క్రోధం చూపించడంలో తప్పులేదు. నేతలు కూడా జనం కోసం తమ క్రోధాన్ని ఆపుకోవాలి. ఓటు వేసిన ప్రజల జీవితాలను తీర్చిదిద్దాలనే కమిట్మెంట్ ఉండాలి. పంచాంగాలు, జాతకాలు, గ్రహాలు ఎప్పుడు చెప్పినా దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటాయనే చెబుతాయి. దాన్ని నిజం చెయ్యాల్సిన బాధ్యత పాలకులదే అని అర్థం. విపత్తులు సంభవించవచ్చు, కానీ ఆ ఆపద నుంచి కాపాడేది పాలకుడే. అంటే ఒక రకంగా పంచాంగం రాజకీయ పార్టీలకు దిశానిర్దేశం చేసే భగవద్గీత లాంటిది. అందులో సూక్ష్మాన్ని గ్రహించాలి.
రాజ్యాధికారం వస్తుందని చెప్పిందా, పూజ్యం లభిస్తుందని ఘోషించిందా అనే విషయాలు బేరీజు వేసుకోవడం పక్కన పెట్టాలి. పంచాంగంలో ఒక హెచ్చరిక ఉందంటే రాబోయే ఆ సవాల్ని పాలకుడు ఎలా ఎదుర్కోవాలో సిద్ధం కావాలి. పంచాంగంలో ఒక విపత్తు ఉందని సూచిస్తే ఆ విపత్తు నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించాలి. అది పాలకుల గొప్పతనం. పంచాంగ శ్రవణ ఉద్దేశం కూడా అదే. అందులో పొగడ్తలను పక్కన పెట్టాలి. అందులోని కీర్తిని నెత్తికెక్కించుకోకూడదు. అందులో పేర్కొన్న ప్రతి వాక్యం ఆత్మవిశ్వాసం కలిగించే పదాలుగానే చూడాలి. అధికారంలోకి ఎవరొస్తారో అల్టిమేట్ గా చెప్పేది ప్రజలే. ఆ ప్రజలకు ఏం చెయ్యాలో ఇలాంటి పంచాంగాలు పరోక్షంగా చెబుతుంటాయి.